నిన్న పండగ కదా, శ్రీరామనవమి. బాగా పండగ చేసావా? పానకం చేసింది తాగినవా? దేవుడికి దానం పెట్టుకుని పూజ చేసావా? ఎంజాయ్ చేసావా? బాగా ఎంజాయ్ చేసావు అనమాట. ఎంజాయ్ అని గుర్తొచ్చింది. నీకు నచ్చిన వాడిని ఇంట్లో తెచ్చుకొని వాటితో ఎంజాయ్ చేసావని నాకు తెలిసింది. ఎందుకు చేసావు? నీకు పెళ్ళైంది కదా, ఇద్దరు పిల్లగాలు కదా, వాళ్ళ గురించి ఆలోచించలేదా? మీ ఆయన వదిలేసి వచ్చావు, 3 సంవత్సరాలు అయింది, కరెక్టే. దానికి ఏదో ఒకటి సమాధానం, పరిష్కారం ఉంటుంది కదా, తెలుసుకోవచ్చు కదా. ఎందుకు తెలుసుకోలేకపోయావు? ఓహోహో, నువ్వు తప్పు చేస్తున్నావు, అది తెలిస్తే అందరు నిన్ను దండిస్తారనే. ఇంట్లో తెలిసినా కానీ వాళ్ళు సర్దుబాటు చేస్తున్నారంటే కారణం ఏదో ఉంటుంది. అది సరే, నీ జీవితం భవిష్యత్తు నాశనం అవ్వకూడదని అవన్నీ తెలుసు వాళ్ళకి, తెలిసి కూడా కప్పు ఉంచుతుర్రు. సో దానికి రీజను నీకు అంతమంది ఇదే ఉండి బాబాయిలు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, కొడుకులు, కూతురు, తల్లులు, పెన్నామలు, వదినలు, అన్నలు అంతమంది ఉండి కూడా నిన్ను ఎవడు ఏం చేయలేకపోయారంటే, నువ్వు ఎంజాయ్మెంట్ పేరుతో తప్పు చేస్తున్నావంటే, వ్యభిచారానికి పాల్పడ్డావంటే, నీకు నీ అమ్మ నాన్నలు చీమినెత్తుకు పుట్టిన వాళ్ళైతే నీకు భయం చెప్పపోయి ఉండాలి. వాళ్ళ అమ్మ నాన్నలు మడ్డ పుట్టపోయి ఉన్న బట్టి నువ్వు ఇంతలో పని వ్యభిచారానికి గురయ్యావు. నిజం చెప్పాలంటే నీకు అసలు భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో 3-4 మగ మనుషులు ఉన్నా కానీ వాళ్ళు ఒక మగాడి కింద తయారవ్వాల. మగాడంటే అవయవాలు వేసుకొని పుట్టినోడు ప్రతి ఒక్కడు మగాడు కాదు. చీవునెత్తులు పుట్టినోడు ఏదన్నా ఒక ఆడ తప్పు చేస్తుందంటే దాన్ని దండించాలి, దాన్ని పొయ్యే స్థానానికి పంపించాలి, అవసరమైతే తన్నాలి, కొట్టాలి, తిట్టాలి. నువ్వు ఏంది చేసేది పని? నీ వల్ల రేపు తరం చాలా ఇబ్బంది పడిద్ది. తప్పులు చేస్తారు, నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఈరోజు నీ కూతురైనా, రేపు వదినైనా, చెల్లైనా, అక్కైనా, తమ్ముడైనా, బాబాయిలైనా కానీ, పెన్నామైనా, వదిన, ఎవరు అమ్మాయినా, ఈవెన్ నీ తల్లి కూడా చేసినా కానీ తప్పు కింద వస్తుంది. నువ్వు ఇవన్నీ గట్టించి దండించి కొట్టి తిరిగి అత్తగారింటికి పంపించే సరైన మగోడు ఒక్కడు కూడా పుట్టలా నీ కుంపలో. అలాంటి వాళ్ళు ఉంటే నువ్వు ఇంతగా దిగిజారావు, బజారు దానిలాగా తయారయ్యావు. నిన్ను ఈ రోజు వాడు వాడుకుంటున్నాడంటే రేపు నువ్వు కూడా వచ్చి వాడుకోవడానికి గ్యారంటీని. వాడు నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు? వాడు నిన్ను యూజ్ చేసుకుని వదిలేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని నీకు తెలుస్తుంది అసలుకి. ఇంత రాధాంతం జరుగుతున్నా కానీ నువ్వు ఇంకా ఇదే పట్టుకుని ఎలాడుతున్నావు అంటే నీకు చావే దాడి. మన కంటెంట్ నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, ఫాలో చేయి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపో మాకు.